హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈ రోజు వీడియో వచ్చేసి సింగిల్ పిక్ తోటి రాజాసాబ్ మూవీ నుంచి పాన్ ఇండియా నెంబర్ 1 సాంగ్ ఉంది కదా, సాంగ్ మీద చేశాను. అందులో నాకు ఒక లిరిక్ చాలా బాగా నచ్చింది, సో అందుకే చేశాను. నచ్చితే చేసుకోండి, వీడియో మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ డెమో చూడండి. చూస్తారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ టెలిగ్రామ్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్ లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అండ్ XML ఫైల్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్పుట్ చేసుకోండి. సో ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా, ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది, మీరు ఫోటో రీప్లే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఫుల్ ఫోటో పెట్టడానికి ట్రై చేయండి. ఫుల్ ఫోటో మీద లేకపోతే ఎక్స్పాండ్ చేసుకోండి. ఫుల్ ఫోటో ఎందుకంటే అంటే ఇలా కెమెరా మూమెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఫుల్ ఫోటో పెట్టాలి. ఓకేనా, ఫుల్ ఫోటో పెట్టడానికి ఫుల్ ఫోటో మీ దగ్గర లేకపోతే ఎక్స్పాండ్ చేసుకోండి. ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా, హైపిక్ యాప్లో మీరు ఎక్స్పాండ్ చేసుకోండి. హైపిక్ యాప్ మీ దగ్గర లేకపోతే నేను టెలిగ్రామ్లో పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు టెలిగ్రామ్లో కనిపించేది పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి సెర్చ్లో హైపిక్ యాప్ అని సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. సో సెర్చ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హైపిక్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోవడం మీకు ఇలా ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అడ్జస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ఏ ఎక్స్పాండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చేంజ్ ఎక్స్పెక్ట్ టు రేషియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి 9:16 తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత మీ ఫోటోని ఇలా 2 ఫింగర్స్ తోటి జూమ్ చేసి ఇలా ఒక సైడ్ పెట్టుకోండి, ఇలా మధ్యలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఒకసారి వెయిట్ చేయండి, మీకు ఫోటో అనేది ఎక్స్పాండ్ అవుతుంది. చూద్దాం ఎలా వస్తుందో. సో ఇక్కడ చూసారు కదా, మీరు 3 ఫోటోస్ వచ్చాయి. మీకు ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పైన సేవ్ మీద సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఓకేనా, సేవ్ చేసుకున్న తర్వాత రెమినీ యాప్లో మీరు ఎన్హాన్స్ చేసుకోండి, క్వాలిటీ బాగుంటుంది. ఓకేనా, ఎన్హాన్స్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో ఉంది, ఈ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చూసుకొని. ఇప్పుడు ఈ ఫోటో ఓకే ఉంది. ఓకేనా, సో మీకు కలర్ నచ్చకపోయినా ఫాంట్ కలర్ నచ్చకపోయినా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి. ఓకేనా, ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, చేంజ్ చేసుకున్న తర్వాత XML ఫైల్ యూజ్ చేసే వాళ్ళ కోసం ఈ రాజా సబ్ టైటిల్ ఉంది కదా, ఈ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రీప్లే చేసుకోండి. ఓకేనా, రీప్లే చేసుకున్న తర్వాత చూసుకున్న తర్వాత పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.